హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసవిస్ మల్టీవర్స్. ఈరోజు నేను మీ అందరికీ ఒక మంచి ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నానండి, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్. ఎందుకు చెప్పినా ఇది గోల్డ్ షాప్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నానండి. అందరికీ ఇష్టమైన ప్లేసే కదా, అందుకని అసలు ఈ సౌతీలో ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను అనుకున్నానండి. నిజంగా చాలా బాగున్నాయి, చాలా కలెక్షన్ ఉంది. నేనైతే మా అక్క దగ్గర అదే బత్తా అని ఒక లొకేషన్కి వెళ్ళాము. అక్కడ కంప్లీట్గా గోల్డ్ షాప్స్ ఉన్నాయి. లిటరల్గా బత్తా లొకేషన్ ఎలా ఉందంటే ఇట్స్ మినీ హైదరాబాద్ అనిపించవచ్చు. మనకి ఆ ఏరియాలో అనిపించింది. నాకు కూడా బాగున్నాయి కలెక్షన్స్. నేను ప్రతి షాప్కి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వీడియో తీసుకున్నాను. నిజంగా నాకైతే ప్రతిదీ డిఫరెంట్గా ఉంది. ఒక మోడల్ తర్వాత ఇంకో మోడల్స్, ఎక్కువగా అరబిక్ మోడల్స్ ఉన్నాయి. కొన్నిసార్లు ఏంటంటే కొంచెం ఇండియన్ మోడల్స్లో కూడా నాకు కనిపించాయి. కొన్ని మలయాళీస్ మోడల్స్ అలాగా చాలా కలెక్షన్ అయితే ఉంది. ఇది ఇక్కడ ఏంటంటే 22, 21 ఇక్కడ నేను మీకు ఫస్ట్ చూపిస్తాను. 18 క్యారెట్, 21 క్యారెట్, 22 క్యారెట్స్ అనమాట ఇవి ఐటమ్స్ అన్నీ. లాస్ట్ వరకు చూస్తే మీకు 24 క్యారెట్ ఎలా ఉంటుంది ఏంటి అని కూడా నేను చెప్తాను. ఇవన్నీ బ్రాస్లెట్స్. యాక్చువల్గా 21 క్యారెట్లో బ్రాస్లెట్స్ చాలా బాగున్నాయి. 22లో అయితే ఇంకా ఓల్డ్ మోడల్ అనిపించింది. నాకైతే అంత నచ్చలేదు. నేను చాలా వెతికాను, నాకు అంతగా ఏమనిపించలేదు. మీకు ఇవి చూసారు, ఈ బ్యాంగిల్స్ అనమాట, సింగిల్ బ్యాంగిల్స్. అదేంటో చూడగానే నాకు శక్తి మూవీలో ఈజిప్ట్ అప్పుడు వేసుకుంటారు కదా, అలాంటివిలా అనిపించాయి లిటరల్గా. కానీ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి. ఎన్నో కలెక్షన్స్ అండి, ఒక్క షాప్ కాదండి. లిటరల్గా బత్తాలో ఉన్న ఒక 20 షాప్స్ వరకు నేను మొత్తం వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను ప్రతిదీ వాళ్ళకి అడిగి నేను చేశాను అనమాట వీడియో. చాలా బాగా అనిపించింది. మీరు కూడా చూడండి అసలు ఎలా ఉంది ఏంటని. ఆ రోజు మేము వెళ్ళేటప్పుడు ఏదంటే 22 క్యారెట్ 303 రియాల్స్ ఉన్నాయన్నమాట. అంటే రియాల్స్ ఇక్కడ కరెన్సీ, అండ్ ఒక రియాల్ మన ఇండియన్స్లో 22.6. దాంతో కంపేర్ చేసుకుంటే మనకి ఒక 22 క్యారెట్ 1 గ్రామ్ ఎంత పడుతుందంటే 6847 పడుతుంది. జిఎస్టీ వచ్చి 15% అనమాట. ఇంకా మేకింగ్ ఛార్జెస్ ఏంటంటే మనకి ఏదైతే ఐటెం తీసుకుంటామో ఆ ఐటెం బట్టి మనకి మేకింగ్ ఛార్జెస్ అనేవి వేస్తూ ఉంటారంట. ఇది మన 22 క్యారెట్ది. ఇంకా 21 క్యారెట్కి వచ్చేసి 280 పడుతుంది. దాంతో కంపేర్ చేసుకోండి, 22.6 280 అంటే అప్పుడు మనకి 21 క్యారెట్ ఎంత ఉంటుందో అంత అనమాట. ఇది ప్రైస్ ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు. బట్ ఇవన్నీ కలెక్షన్ చూసారా, చాలా బాగున్నాయి కదండి. సో కొన్ని అరబిక్ మోడల్స్ అంటే ఇవి ఎలా ఉన్నాయంటే చూడ్డానికి చాలా గంభీరంగా ఉన్నాయి. లైట్ వెయిట్ అనమాట. వెయిట్ అనేది చాలా తక్కువ. చూడడానికి మాత్రం మనకి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయిపోతుంది. కానీ అవి బరువు అయితే అస్సలే లేదు. నాకు సింపుల్గా మినిమలైజ్ జ్యువెలరీస్ అంటే ఇష్టము. అంతగా నాకైతే అంతేం అనిపించలేదు. కొన్ని బాగానే ఉన్నాయి. సింపుల్గా కట్టుకోవడానికి వేసుకున్నప్పుడు బాగుంటాయి అనిపించింది, శారీస్ మీదకి కట్టుకున్నప్పుడు. కానీ నిజంగా ఏంటి అంటే మా డిఫరెంట్ మోడల్స్ అనేవి చూడడానికి పర్లేదు, బాగా అనిపించింది. ఇక్కడ వాళ్ళ పర్మిషన్ ఇవ్వడం గ్రేట్ అండి. లిటరల్గా ఎవరు ఒప్పుకోరు కదా, అసలు మనకైతే అసలు ఒప్పుకోరు. ఫొటోస్ తీస్తామన్నా ఒప్పుకోరు. బట్ వీళ్ళు అలా కాదు. చాలా వరకు నాకు నేను వెళ్ళిన ప్రతి షాప్లో నేను అడిగితే తీసుకోమని అన్నారు, ఏమనలేదు. వాళ్ళే ఇంకా తీసుకోండి నో ప్రాబ్లం అని చెప్పారు. ఐ ఫీల్ ఇట్ హ్యాపీ అనమాట. అసలు చూడండి, నాతో పాటు మీరు కూడా చాలా బాగున్నాయి కలెక్షన్స్. ఇంకా చాలా డిఫరెంట్స్ ఉన్నాయి లోపల. నేను మొత్తం వీడియో అంతా నేను ఇవి వచ్చేసి లాకెట్స్ అండి, రింగ్స్ ఉన్నాయి, లాకెట్స్ ఉన్నాయి అనమాట. ఈ సైడ్ ఇవన్నీ హ్యాండ్ రింగ్స్. చూడండి, ఇలా అరబిక్ మోడల్స్లో రింగ్స్ వీళ్ళు అలానే పెట్టుకుంటారు. ఇవన్నీ స్టడ్స్, ఇయర్ రింగ్ స్టడ్స్. ఇవి వచ్చేసి లాకెట్స్ అండి, మనకి చైన్స్లోని గట్ట వేసుకుంటారు కదా, అలాంటి లాకెట్స్ అనమాట. ఇవి కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈ లాకెట్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయండి. ఇది ఒక్క షాప్లోనే కాదు, అన్ని షాపుల్లోని డిఫరెంట్గా ఉన్నాయన్నమాట లాకెట్స్. ఇవంతా ఇయర్ రింగ్స్. బట్ వీళ్ళు ఇయర్ రింగ్స్ ఏంటంటే మనకి డిప్ వస్తుంది కదా, ఆ టైప్లో రాలేదండి. వీళ్ళకి ఇయర్ రింగ్స్ ఆ పెద్దవి కూడా ఏంటంటే హ్యాంగింగ్లోనే వచ్చాయి. డిప్ వచ్చేవి ఏంటంటే వీళ్ళ దగ్గర బుట్టలు ఉంటాయి చూసారా, పెద్ద బుట్టలు ఉంటాయి. అవి మాత్రమే డిప్లాగా వచ్చాయి. మిగతా మ్యాక్సిమము హ్యాంగింగ్ టైప్, మన నార్మల్ ఆర్టిఫిషియల్ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ ఎలా పెట్టుకుంటామో అన్నీ వాళ్ళకి హ్యాంగింగ్ మోడల్స్లోనే ఉన్నాయి. ఇది బ్యాంగిల్ కమ్ బ్రాస్లెట్లు. ఇవన్నీ
వీరి దగ్గర కొంచెం కలెక్షన్ చాలా బాగుంది సింపుల్గా. ఎక్కువగా 21 క్యారెట్‌లో చాలా బాగున్నాయండి. 21 క్యారెట్ ఎక్కువగా ఫిలిప్పీన్స్ తీసుకుంటారండి ఇక్కడ. కానీ కలెక్షన్ అయితే చాలా బాగుంది 21లో. బట్ నాకంత 21 మీద అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఇంక చూసుకొని వచ్చేసాననమాట. ఎలా ఉంటది ఏంటి అని ఫస్ట్ చూడ్డానికెళ్ళాము. ఇవన్నీ కొన్ని నాకెందుకో మన మన ఇండియాలో ఎలా ఉంటాయో అలానే అని అనిపించింది. కొన్ని చెక్ చేసేసరికి కొన్ని డిఫరెంట్‌గా ఉన్నాయి. అరబిక్ డిజైన్స్ ఉన్నాయి కొన్ని. బట్ చెప్తున్నాను కదండీ! ఏదైనా సరే మనకు చూడ్డానికి వావ్! ఇంత పెద్ద వస్తువా అని అనిపిస్తది. బట్ దాని వెయిట్ అంతా వేస్తే మాత్రం అది చాలా లైట్ వెయిట్‌గా ఉంది. ఏమో నాకు ఒక్కోసారి ఇదేంటంటే ఊడిపోతదేమో అని అనిపించింది చూసే కొద్దీ. బట్ అప్పుడప్పుడు వేసుకొని కాలేజ్ స్టూడెంట్స్‌కి ఏవైనా పార్టీస్, కాలేజ్‌లో ఫంక్షన్స్‌కి వేసుకోవడానికైతే మాత్రం రియల్‌గా చాలా బాగుంటాయి ఇవన్నీను కలెక్షన్. ఇందులో కొన్ని బాక్సెస్ మొత్తం ఎంప్టీ అయిపోయాయి. మేబీ అవన్నీ అమ్మేసారేమో వీళ్ళు. సేల్ అయితే అవుతదండి బాబు. చాలా అసలు జనాలు ఖాళీ లేరు. మేము అసలు వీకెండే వెళ్ళలేదు. వీకెండే వెళ్తే ఇంకెలా ఉంటదేమో. మేము నార్మల్‌గా వీడియో తీసుకుందామని చెప్పి ఇంకా అలాగా ప్రైస్ కూడా ఎంతుంది ఏంటి కనుక్కోవడానికి వెళ్ళాం. చూడండి మీకు ఇప్పుడు క్లియర్‌గా చూపిస్తాను. ఇవన్నీ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్. ఇవి సింపుల్‌గా కాలేజ్ పిల్లలకైతే మాత్రం నిజంగా చాలా బాగుంటాయి ఇవి. ఇందులో 21 ఉన్నాయి, 22 కూడా ఉన్నాయన్నమాట. చాలా సింపుల్‌గా ఉన్నాయి అవైతే. చైన్స్, బ్రాస్లెట్స్ ఇవన్నీను. మళ్ళీ బ్యాంగిల్ సెక్షన్‌కి వచ్చాము. బాగున్నాయి. అంటే డిజైన్స్ అయితే కంప్లీట్‌గా మీకు కనిపిస్తున్నాయి కదండీ క్లియర్‌గా. అసల మొత్తం అంతా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. సడన్‌గా చూసేసరికి నిజంగా గోల్డేనా కాదా అనే డౌట్ కూడా వచ్చింది. అంటే ఎక్కువ బల్క్‌లో ఒకే దగ్గర ఉండేసరికి అన్ని షాప్స్ పక్కపక్కనే ఉండేసరికి అలా అనిపించింది నాకు. నాకైతే ఈ ప్లేస్ చూడగానే కొంచెం ఇంకోటి ఏంటంటే వీళ్ళు వైజాగ్‌లో కనకమహాలక్ష్మి గుడి దగ్గర ఉంటాయి కదండీ! మొత్తం అన్ని గోల్డ్ షాపులు అలానే అనిపించింది. బట్ అలా అయితే అసలు పర్మిషన్స్ ఇవ్వరు. వీళ్ళు కొంచెం పర్వాలేదు పర్మిషన్ ఇచ్చారు మొత్తం వీడియో తీసుకోవడానికి. ఇది చూసారా హారాలు? సింపుల్ చోకర్స్ ఉన్నాయి ఇక్కడ. వీళ్ళకి కొంచెం నాకు ఈ షాప్లో ఏంటంటే నాకు కొంచెం ఇండియాలో దొరికే అంత మోడల్స్ ఇక్కడ దొరుకుతున్నాయి అని అనిపించింది. కొన్ని హారాలు, నెక్లెసెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. వాళ్ళ డిఫరెంట్ లుక్ బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కదా. మనకేంటంటే బంగారం చూడాలి. ఏదైనా నచ్చితే అట్లీస్ట్ మీ అందరికీ ఎందుకు పోస్ట్ చేశానంటే అట్లీస్ట్ మీకు ఏదైనా నచ్చిందనుకోండి ఇది చూసి మీరు చేయించుకుంటారు కదా అంత దూరంలో ఉన్నా కూడా. అందుకనే నేను కంప్లీట్‌గా వీడియో తీయాలి, మనందరికీ చూపించాలని నేను అనుకున్నాను. ఐ థింక్ సో మీ అందరికీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు కూడా తెలుస్తుంది కదా దాన్ని బట్టి. ఇవైతే కాలేజ్ స్టూడెంట్స్‌కి చాలా బాగుంటాయి కదండీ సింపుల్‌గా. ఇదిగోండి ఇవే హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అని చెప్పాను కదా మీకు. నేను జూమ్ చేసి మరీ చూపించాను చూసారా. ఇవన్నీ వచ్చేసి ఇయర్ రింగ్స్. ఎక్కువగా వీళ్ళు గాడ్స్‌వి ఏమి ఉండవు కదా. ఇంకా కంప్లీట్‌గా ఇలాగే హార్ట్ సింబల్స్ తోటి ఆర్ ఎల్స్ నేమ్స్ తోటి మూన్‌తో ఉన్నాయి. మూన్‌తో కూడా ఇయర్ రింగ్స్‌లా ఉన్నాయి. ఇవన్నీ బ్యాంగిల్ సెక్షన్ అనమాట. బాగున్నాయి. స్టార్టింగే 12 గ్రామ్స్ నుంచి ఉన్నాయండి ఇక్కడ. 10, 12 మరి చిన్నవైతే చిన్నపిల్లలకే ఉన్నాయి. పెద్దవాళ్ళకి 2, 4 సైజ్ నుంచి వచ్చేసరికి 10 గ్రామ్స్ కొంచెం గట్టిగానే ఉన్నాయిలేండి బ్యాంగిల్స్. 22 క్యారెట్ కదా గట్టిగానే ఉన్నాయి. సింపుల్ చైన్స్. బాగుంది కదండి చోకర్. ఇగోండి ఇవి చూసి నేను అన్నాను ఇందాక మీకు శక్తి మూవీలో ఈజిప్ట్ ఆవిడ వేసుకున్నట్టు ఉన్నాయి కదా అనేసి. నాకైతే అలానే అనిపించి అవి అంత పెద్దవి అదే ఒక్కరు పెట్టుకుంటారు, మనకి అంత తెలియదు కాబట్టి.
అసలు ఇదైతే చూడండి, ఇక్కడ మోడల్స్ అన్నమాట ఇవి కొన్ని. కానీ ఎందుకు ఈ చైన్స్ లింక్స్ ఏమైనా పడిపోతాయేమో అని కొంచెం నాకైతే అనిపించింది. అంటే చూడడానికే అనిపించింది కానీ మనకి చూస్తే మాత్రం పట్టుకొని చూస్తే నాకు లైట్ వెయిట్ లాగా అనిపించింది. ఇవి బాగున్నాయి కదండి. ఇవి ఏదైనా సింపుల్గా డ్రెస్సెస్ మీదకి బాగుంటాయి, సింపుల్ ఏదైనా శారీ మీదకి కూడా చాలా బాగుంటాయి. నాకు ఈ సింగిల్ చైన్స్ సెట్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి. బట్ ఎక్కువగా ఏంటంటే ఈ సింగిల్ చైన్స్ సెట్స్ 21 క్యారెట్ ఉన్నాయి, 22 తక్కువ ఉన్నాయి. 21 చెప్తున్నానండి, 21 క్యారెట్ బ్రాస్లెట్స్ కానీ ఇలాంటి చైన్స్ కానీ కలెక్షన్ అయితే నిజంగా చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. బట్ నేనైతే 21 అంత ఇంట్రెస్ట్ చూపించను. మనం మ్యాక్సిమంగా 22 ఆర్ 24 అలాగే వెళ్తాం కానీ 21కి వెళ్ళాం కదా. వీళ్ళు ఎక్కువగా ఫిలిప్పీన్స్ మాత్రం 21 క్యారెట్ ఇంట్రెస్ట్ చూపిస్తారంట ఇక్కడ. మళ్ళీ ఇయర్ రింగ్స్ నాకు ఇక్కడే కనిపించాయండి స్టోన్స్తో. ఆల్మోస్ట్ పొడుగ్గా ఉన్న రింగ్స్ మాత్రమే కనిపించాయి. ఇప్పుడు మాత్రం హ్యాండ్ రింగ్స్ ఇక్కడ చూడండి, హ్యాంగింగ్స్తో బుట్టలు, మరి రింగ్స్లో కూడా మన ఇయర్ రింగ్స్ కూడా చాలా మంచి డిఫరెంట్గానే అనిపించేవి నాకు. ఇవి చూసారా, సింపుల్ చైన్స్. బట్ చాలా థ్యాంక్స్ అండి బాబా, వీళ్ళందరూ నాకు పర్మిషన్ ఇచ్చి తీసుకున్నందుకు. నేను ఆల్మోస్ట్ ఒక 20 షాప్స్ వరకు కవర్ చేసేసాను. 20 షాప్స్ యొక్క కలెక్షన్ నేను ఇప్పుడు మీకు వీడియోలో మొత్తం అంతగా చూపిస్తున్నాను అనమాట. నిజంగా వాళ్ళు ఒప్పుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. లేకపోతే నేను ఇదంతా మీకు చూపించేదాన్ని కాదు కదా. కంప్లీట్గా చూసారు కదా ఇయర్ రింగ్స్. చూసారు, పెద్ద ఇయర్ రింగ్స్ కూడా హ్యాంగింగ్స్ టైపే వచ్చాయి మొత్తం అంతా. మ్యాక్సిమం ఏమో వీళ్ళు ఇలానే యూజ్ చేస్తారేమో, ఇక్కడ మోడల్స్ అలానే ఉంటాయేమో మరి, ఎందుకంటే అన్ని షాప్స్లోనే సేమ్ అలానే ఉన్నాయి. ఇవి మళ్ళీ బ్రాస్లెట్స్ అనమాట. ఈ 3 సెక్షన్స్ 21 ఒక సెక్షన్ ఫస్ట్ది, మిగతా 2 21, ఇవి 22, ఇవి 2 21 అనమాట. ఆ లాస్ట్ది 18 క్యారెట్స్. ఇవంతా 18 క్యారెట్. ఇవి చిన్న ఇయర్ రింగ్స్, స్టడ్స్ లాంటివి. మొత్తం అంతా మళ్ళీ బ్యాంగిల్స్. ఇవన్నీ చూసుకొని మన నెక్స్ట్ 24 క్యారెట్స్ నేను మీకు చూపిస్తాను. ఇది సిల్వర్ కూడా ఉన్నాయండి, కాయిన్స్ లాగా. ఇవి చూసారు కదా, ఇవంతా సిల్వర్ కాయిన్స్. ఇవన్నీ 24 క్యారెట్. నేనైతే ఫస్ట్ టైం అండి, ఎప్పుడు బిస్కెట్ అంటారు, ఎలా ఉంటుందో కూడా నేను చూడలేదు. ఇది ఫస్ట్ టైం నేను చూడటం. ఇది 1 గ్రామ్ బిస్కెట్ అంటే 24 క్యారెట్స్ ఇవి. ఆ రోజు 24 క్యారెట్స్ రియాల్స్ ఉన్నాయి ఆ రోజుకి. మా అంటే ఇండియన్ కరెన్సీలో 7458 పడుతుంది పర్ గ్రామ్ 24 క్యారెట్. ఇవి వచ్చేసి 1 గ్రామ్ ఉంది, 5 గ్రామ్స్ ఉన్నాయి, 10 గ్రామ్స్ కూడా ఉన్నాయి. ఇదేనండి, నేను కూడా ఫస్ట్ టైం బిస్కెట్ చూడడం. నార్మల్గా గోల్డ్ చూసాను కానీ బిస్కెట్ అంటే ఇప్పుడు నేను చూడలేదు. ఇది 10 గ్రామ్స్ బిస్కెట్. అలాగే నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.